ఒక మనిషి ఎక్కువ చదువుకున్నప్పుడు చదువును బట్టి కలిగినటువంటి డిగ్రీలు తన పేరుకు ప్రక్కన రాసుకోవడము పరిపాటి. బైబిల్ గ్రంథంలో ఒక మనిషి ఉన్నాడు, పేరు యోబు. యోబు పేరు పక్కన ఆయన రాసుకోవడానికి ఆత్మీయ డిగ్రీలు కలిగి ఉన్నాడు. ఏంటవి? మొట్టమొదటిగా యథార్థత, రెండవది న్యాయము, మూడవది దేవునియందు భయభక్తులు, నాలుగవది చెడుతనము విసర్జించిన వాడు. ఒక మనిషి ఆత్మీయ డిగ్రీలు పొందుకొని ఆ దేశంలో దేవునికి నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నాడు. ఇటువంటి నమ్మకంగా బ్రతుకుతున్న ఈ భయభక్తులు కలిగిన ఈ మనిషికి దేవుడు ఎంతో గొప్ప పరీక్ష పెట్టినాడు. ఆ పరీక్ష ఎదుర్కొన్నప్పుడు దేవునిని ఒక మాట కూడా తన నోటి మాట చేత సనగలేదు. ఆ కారణాన్ని బట్టి దేవుని పరీక్షలో నెగ్గినాడు. తను కోల్పోయింది ఒకంత, పొందుకున్నది రెండింతలు. బహుశా నేడు కూడా నీవు అనేక ఆత్మీయ డిగ్రీలు కలిగి ఉన్నావేమో, అయినా దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడేమో. కరువులో ఉన్నావేమో, వేదన దుఃఖంలో ఉన్నావేమో. దేవుడు పెట్టే పరీక్షలో దేవుని సనగక ఆ పరీక్షలో ఓర్పు కలిగి మనం ఎప్పుడైతే బ్రతుకుతామో, కోల్పోయినది ఒకంత అయితే రాబోయే భవిష్యత్తులో పొందుకునేది రెండింతలుగా చేయడానికి శక్తి కలిగిన మన దేవుడు.